అందరి చూపు ఐపీఎల్ 2025 మీదనే ఉందండి. క్రికెట్ ప్రియులకు ఇది చాలా శుభవార్త కదా! నిన్న జరిగిన మ్యాచ్ గురించి అయితే చెప్పుకుందాము. నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ అయితే మ్యాచ్ జరిగింది కదా! ఒక్క వికెట్ కూడా తీయకుండానే పంజాబ్‌ని గెలిపించాడు. ఈడు మామూలోడు కాదని చాలామంది అంటున్నారు. అసలు అతనెవరు? అసలు మ్యాచ్ ఏం జరిగింది అన్నది తెలుసుకుందాం. ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటాన్స్‌పై గెలిచింది. విజయ్ కుమార్ వైశాఖ్ అనే ఇంపాక్ట్ ప్లేయర్ తన అద్భుత బౌలింగ్తో గుజరాత్ను 17వ ఓవర్ అలాగే 15 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి అదుపులో ఉంచాడు. అతని కీలక పాత్ర వల్ల పంజాబ్ విజయం సాధించింది. అయితే అతను ఒక్క వికెట్ కూడా తీయలేదండి. ఐపీఎల్ 2025 సీజన్లో అన్ని టీమ్స్ ఒక్క మ్యాచ్ ఆడేశాయి. మంగళవారం పంజాబ్ కింగ్స్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్తో 5 మ్యాచ్లు పూర్తయి 10 టీమ్స్ ఒక్క మ్యాచ్ పూర్తి చేసుకున్నాయి. గుజరాత్తో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించి ఈ 18వ ఐపీఎల్ సీజన్ గ్రాండ్గా మొదలుపెట్టింది. ఈ విజయంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య, ఫినిషర్ శశాంక్ సింగ్ పాత్ర ఎంతుందో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి అప్పటి వరకు గుజరాత్ వైపు ఉన్న మ్యాచ్ మొమెంటంను పూర్తిగా పంజాబ్ వైపు మార్చిన విజయ్ కుమార్ వైశాఖ్ మాత్ర కూడా అంతకంటే ఎక్కువగానే ఉందండి. ముఖ్యంగా అతను వేసిన ఇన్నింగ్స్ వచ్చేసి 15 ఓవర్ 17 ఓవర్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్గా చెప్పుకోవచ్చు. ఈ 2 ఓవర్లలో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో గుజరాత్పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. రిక్వెస్ట్ రన్ రేట్ ఒక్కసారిగా అసాధ్యంగా మారిపోయింది. పంజాబ్ బ్యాటర్లకు ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా అన్ని అవుట్ సైడ్ ఆఫ్ ఇలాగే జరుగుతూ వచ్చాయి. బట్లర్, రూదర్ఫర్డ్ చేతులు మాత్రం కట్టేశారు. దీంతో రన్స్ రాక గుజరాత్ ఒత్తిడిలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇన్నింగ్స్లో ఎంతో కీలకమైన 19 ఓవర్ వేసి 18 పరుగులు ఇచ్చాడు. అన్ని రన్స్ ఇచ్చినా కూడా అది మంచి ఓపెనర్గానే చాలా ఓవర్గా వెళ్ళిందనమాట అది. ఎందుకంటే అంతకంటే అతను వేసిన మంచి ఓవర్లలో గుజరాత్కు 18 అంతకంటే ఎక్కువ రన్స్ కావాల్సి ఉంది. చివరి ఓవర్లో హర్షదీప్ సింగ్ వచ్చేసి పని చాలా ఈజీగా చేసి పెట్టాడు. విజయ్ కుమార్ వచ్చైతే ఒక ఆసక్తికర విషయం ఏంటంటే 3 ఓవర్లు వేసిన విజయ్ కుమార్కు వైశాఖ్కు 28 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీసుకోలేదంటే. కానీ పంజాబ్ మ్యాచ్ గెలిచిందంటే అతనే కదా కారణం. ఆ 2 ఓవర్లో 5 రన్ కాకుండా భారీగా రన్స్ ఇచ్చి ఉంటే గుజరాత్ ఈజీగా టార్గెట్ కొట్టేసేదేమో. విజయ్ కుమార్ బౌలింగ్కి వచ్చిన సమయంలో గుజరాత్ చేతుల్లో 8 వికెట్లు ఉన్నాయి. సో వాళ్ళు రన్స్ కోసం అగ్రెసివ్గా ఆడేవాళ్ళు. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ వాళ్ళకు అసలు షాట్స్ ఆడే ఛాన్సే ఇవ్వలేదు కదా. 19వ ఓవర్ చివరి బంతికి తెవాటిక ఒక్క 6 మాత్రమే కొట్టాడు. అంతే. మ్యాచ్ తర్వాత గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ తమ ఓటమి మధ్యలో కొన్ని ఓవర్లు సరైన పరుగులు రాకపోవడమే అని ఒప్పుకున్నాడు. ఇలా విజయ్ కుమార్ వైశాఖ్ ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీయకపోయినా పంజాబ్ మ్యాచ్ అయితే గెలిపించేశాడండి. గత 2 సీజన్లో విజయ్ వచ్చేసి ఆర్సీబీకి ఆడిన విషయం తెలిసిందే కదా. మీకు ఏ టీం ఇష్టమో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.